స్త్రీలు చూసినప్పుడు ముసుగేసుకుని ప్రార్థన చేస్తారు. స్త్రీలు ముసుగేసుకుని ప్రార్థన చేసినప్పుడు నేను ఒకటి అంటాను, మీరు మీ గుడారంలోకి వెళ్తున్నారు తెలుసా అది? యా, ఇట్స్ ట్రూ, జస్ట్ దట్ యూ నెవర్ నో. ఎందుకంటే యూదులు చూడండి, దే హ్యావ్ ఎ ప్రేయర్ షాల్. వాట్ ఈస్ దట్ ప్రేయర్ షాల్? ప్రేయర్ షాల్ ఏంటి? బైబిల్లో చూస్తాం, వారు గుడారంలో దూరి సణుకుతూ ఉన్నారు దేవుని దగ్గర, దేవుని మీద సణుగుతూ ఉన్నారంట. వారు గుడారంలో దూరారన్నప్పుడు ఏ గుడారం? వాజ్ దేర్ ప్రేయర్ షాల్. ప్రార్థన చేస్తానని దూరినోడు ప్రార్థన చేయకుండా సణుగుతూ ఉన్నాడంట. దేవుని కోపం రగులుకుంది. పౌలు గుడారాలు కుట్టేవాడు అనేటప్పుడు ఇలాంటి టెంట్లు కుట్టేవాడు అనుకుంటాం మనం. కాదు. హీస్ టు డూ ద ప్రేయర్ షాల్స్. ప్రేయర్ షాల్కి ఇంకొక పేరు గుడారం అని పేరు వాళ్ళకి ఈరోజు కూడా. సో ఎందుకు అది చేస్తారంటే ఒక ఏకాంతానికి అనుకుని చూడు. ఈరోజు నీకు ఒక మంచి ఇల్లు ఉందేమో, నీకు ఒక మంచి ప్రేయర్ రూమ్ అని సపరేట్గా రూమ్ ఉందేమో, ఒక గది ఉందేమో. కానీ ఆ రోజుల్లో అట్లా ఉండవుగా. ఇంట్లో అందరూ ఉంటారు. ఆ ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఆ ఇల్లులు అనుకుని చూడండి, ఒకే ఇది ఉంటుంది, అందరూ ఓపెన్గా ఉంటారు. ఒక లివింగ్ రూమ్ లాగా, ఒక బెడ్రూమ్ లాగా పార్టీషన్ చేసుకోవాలంటే అంటే. కానీ ఎవడన్నా ప్రార్థన చేసుకోవాలంటే వేసుకుంటాడంట ప్రేయర్ షాల్, వేసుకుని దేవుని సన్నిధిలో మొరబెడుతూ ఉంటాడంట. ఈరోజు నువ్వు ఎక్కడికో ఏదో సపరేట్గా అక్కర్లా ఉన్న స్థలంలో ఈరోజు నీకు ప్రేయర్ షాల్ ఉందో లేదో, ఈ గుడి మూసుకి వేసుకుంటావో లేదో, ఎన్ని పక్కన పెడితే ప్రార్థన చెయ్యి. అంతే అంటనా, ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చేసి యథార్థంగా నువ్వు దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడంటే. నీ ఒంటరితనంలో దేవునికి ప్రార్థన చేయి. నీ భారమంతా ఆయన దగ్గర కుమ్మరించి ప్రార్థన చేయి. ప్రార్థనలో నీ విశ్వాసాన్ని కనబరచు. నీ అవిశ్వాసాన్ని అంతా విడిచిపెట్టే దేవా, ఈ అవిశ్వాసం ఉందయ్యా నాలో, తీసేయి ప్రభా. ఈ అవిశ్వాసం నన్ను ఏళ్తుంది ప్రభా, విడిపించు ప్రభా. ప్రార్థన చేయండి. ఐ యు రెడీ టు ప్రే నౌ?